దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అని ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనములు పేరు పేరున తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? కుటుంబం అంతా బాగుందా? కుటుంబాలు అందరూ బాగున్నారా? పిల్లలు పరీక్షలు బాగా రాస్తున్నారా? చక్కగా మీ వ్యాపారం, మీ చేతి వృత్తి ఆశీర్వదించబడుతూ నడుస్తూ ఉందా? నెమ్మది, మనశ్శాంతి కుటుంబంలో కలిగి ఉన్నారా? తప్పకుండా దేవుని కలిగిన కుటుంబాల్లో నెమ్మది, మనశ్శాంతి, సంతోషము ఉండాలి. అవును ప్రియబిడ్డలారా, దేవుని సందులో అవి మన కుటుంబంలో నివసించేటట్లుగా మనము ముందు కొనసాగాలి. యువతి కాలము మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్య ప్రారంభించాలని ఒక దైవజనుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాటను మీ దృష్టికి తీసుకువస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మీకు అందుబాటులో తెరవండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో చివరి భాగాన్ని చదువుతున్నాను. 14వ వచనంలో చివరి భాగం. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. విన్నారే మాట? మీరు మరణము కాకుండా ఈ దోషానికి ప్రాయశ్చిత్తం కలగదు. చూసారా? మీ పాపాలకి, మీ దోషాలకి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే తప్పకుండా ఉన్నది ఒకే ఒక మార్గము. ఏంటో తెలుసా? మీరు మరణించాలి. పాష్ గారు, మరణించమని చెప్తున్నారేంటి? మరణిస్తేనే మరి ఆ విముక్తి కలుగుతుందా? మరణమే ప్రాయశ్చిత్తమా అంటే బహుశా భౌతికమైన మరణం అనుకున్నారు. భౌతికమైన మరణాన్ని దేవుడు కోరుకోడు. మనమందరం బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవుడు తన కార్యం చేస్తాడు. కానీ ఆ కార్యం చేస్తాడో లేదో అని నీకు నీవే అనుమానం తెచ్చుకుని, నీకు నీవే పిచ్చి నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నావు చాలామంది ఉంటున్నారు. నా దేవుడు నేను ఎప్పుడు బ్రతకాలని కోరుకునేవాడు, నువ్వెప్పుడు జీవించాలని కోరుకునేవాడు. నీ ఆత్మ ఆయన దృష్టిలో చాలా విలువైనది. ఇక్కడ మరణము కాకుండా నీ దోషానికి ప్రాయశ్చిత్తం కలగదు అంటే ఈ భౌతికమైన మరణం కాదండి. మరి ఏంటి మరణం అంటే పాపపు విషయంలో మరణము. ఏదైతే నీ దోషానికి కారణమైందో, ఏదైతే నువ్వు తప్పిపోవడానికి కారణమైందో దాని విషయంలో మరణం. ఈ మాట దేని గురించి? 22వ అధ్యాయంలో 1వ వచనంలో దర్శనపు లోయను గూర్చిన దేవభక్తి. దర్శనపు లోయ అంటే a valley of vision. దర్శనం కలిగిన ప్రాంతం యెరూషలేం అండి. ఈ ప్రాంతం ఏంటో కాదు, యెరూషలేం. యెరూషలేం ఒకప్పుడు దర్శనం కలిగిన ప్రాంతం కదండి. ఆస్వాదించబడిన ప్రాంతం, దేవుణ్ణి బాగుగా ఎరిగిన ప్రాంతము, దేవుడి చేత ప్రేమించబడిన ప్రాంతం. అవునా? అటువంటి అద్భుతమైన దర్శనం కలిగిన ఆ దర్శనపు లోయ అనే ఆ ప్రాంతము ఈరోజు పడిపోయింది. చూసారా? పడిపోయిన తర్వాత వారు ఎలా ఉన్నారంట? ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. చూసారా? వధింపబడిన వారు, చనిపోయిన వారు, మరణించిన వారు అక్కడ ఉంటే ఆ ప్రాంతం యెరూషలేము కేకలు వేస్తుందంట, సంతోషంతో బొబ్బలు పెడుతుందంట. చూసారా? చచ్చిపోయేలాగుంటే, ఆత్మీయస్థితిలో చచ్చిపోయిన స్థితిలో ఉంటే చాలామంది ఆత్మీయస్థితిలో చచ్చిపోయామనే సంగతి కూడా తెరగక
సంతోషంతో ఉల్లసించేవారు ఉన్నారు. దేన్ని బట్టి ఉల్లసిస్తున్నారు అసలు? ఆత్మీయ జీవితం నాశనం అయిపోతూ ఉందే, ఇప్పటికే నాశనం అయిపోయిందే, అయినా ఎలా సంతోషిస్తున్నారు? వేటిని బట్టి సంతోషిస్తున్నారు? ఆత్మీయ జీవితం పాడైపోయింది, ఆత్మీయ జీవితం పడిపోయిందనే బాధ వీరికి లేదు. వారు అడిగింది దొరికింది, వారు అడిగిన ఆశీర్వాదం దొరికింది, వారికి కావలసిన ఉద్యోగం వచ్చింది, వారికి కావలసిన లాభం దొరికింది, ఏదో వారికి కావలసిన భౌతికమైనవి, ఏదో ఈ లోక సంబంధమైన దొరికేవని వాటిని బట్టి సంతోష పెడుతున్నారు, బొబ్బలు పెడుతున్నారు, కేకలు వేస్తున్నారంట. కానీ చూసారా, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. అందుకంటే దేన్ని బట్టి మీరు కేకలు వేస్తున్నారు? దేన్ని బట్టి ఈ సంతోషంతో ఉల్లాసంతో బొబ్బలు పెడుతున్నారు? మీలో చచ్చిపోయిన వాళ్ళు కత్తి చేత చావలేదు, యుద్ధములో చావలేదు. మరి దేనితో చచ్చారు తెలుసా? వారి పాపము చేత, వారి దోషము చేత, వారి అతిక్రమముల చేత, దేవుడు విడిచిపెట్టడం ద్వారా, దేవుడి మార్గాలని అనుసరించకపోవడం ద్వారా, విగ్రహారాధనను చేయడం ద్వారా. చూసారా? అయితే మరి దానికి ప్రాయశ్చిత్తం ఏంటి తెలుసా? మరణము. ఎందులో మరణము? దోషములో మరణం, పాపములో మరణము. ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ పాపములో నువ్వు మరణిస్తే, ఏ బలహీనత చేత నువ్వు ఏడవబడుతున్నావో ఆ బలహీనతలో నువ్వు మరణిస్తే, మరణించడం అంటే విడిచిపెట్టడం, దాని నుంచి బయటికి రావడం. ఏదైతే నేను దోషారోపణగా నిలబెడుతుందో దాంట్లోంచి నువ్వు బయటపడితే, అది విడిచిపెడితే, ఆ బలహీనత, లోకాశలు, ఆ యొక్క పాపపు తలంపులను నువ్వు విడిచిపెడితే, అందులో నువ్వు మరణిస్తే నీకు పరిష్కారము, ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ఈ వాక్యం ఏంటి ప్రియబిడ్డలారా? దేవుని సందులో నీ పాపాలకి ప్రాయశ్చిత్తము, నీ పాప విషయంలో నువ్వు మరణిస్తేనే. అవును, నువ్వు మరణిస్తేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది, నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ బలహీనత చేత బలహీనుడు అయిపోయావో ఆ విషయంలో మరణించడానికి ఇష్టపడుతున్నావా? విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఇక అయ్యా ఆ దోషానికి నేను వెళ్ళను, ఇంకా ఆ బలహీనతకు నేను వెళ్ళను, ఇంకా పాపం వైపు నేను అడుగులు వేయను అని నువ్వు అనుకున్నట్లయితే తప్పక నీ జీవితంలో ప్రాయశ్చిత్తం రాబోతుంది, అద్భుతాన్ని చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మరో దినమిచ్చో ఈ కాలం మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మేము మరణిస్తేనే ప్రాయశ్చిత్తం అంటున్నాం ప్రభా, మా దోషాలకి ప్రాయశ్చిత్తం. అవును నాయన, ఎవరైతే ఏ బలహీనతల చేత ఎడవబడుతూ ఏ బలహీనతకి బందీ అయిపోయి ఉన్నారో, ఏ శరీర సంబంధమైన కోరికలకు ఆశలకు బందీ అయిపోయి ఉన్నారో, ఆ విషయంలో పాపం విషయంలో మరణించడానికి సాయం చేయండి, ఆ బలహీనతల విషయంలో మరణించడానికి సాయం చేయండి, తద్వారా విడుదల పొందడానికి, తద్వారా ప్రాయశ్చిత్తం పొందడానికి సహాయం చేయండి. విడుదల పొంది ప్రభా మళ్ళా నూతన జీవితం ప్రారంభించడానికి, నూతనంగా వారు బ్రతకడానికి సహాయం చేయండి, అద్భుతాన్ని చేయండి, మహిమ పొందండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, పరీక్ష రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి వృత్తులు దీవించండి నాయన, వ్యాపారాలు దీవించండి నాయన, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఆ యొక్క యుద్ధాలు జరుగుతూ ఉన్న దేశాలలో ప్రభా ఎవరైనా బిడ్డలు ఉన్నారేమో, బిడ్డలు జ్ఞాపకం చేసుకుని క్షేమకరంగా తీసుకురండి నాయన, వారికి క్షేమకరంగా వారిని ఉంచండి నాయన. ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ మీరు తోడై ఉండి మీరు బలపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.